ఫస్ట్ నేను చేసిన 4-5 సినిమాల హిట్లే మైండ్లో ఉన్నాయి. వాట్ యూ లెఫ్ట్ లాస్ట్ ఫిల్మ్స్ ఆర్ యువర్ స్ట్రాటజీ. I made sure my strategy was a F2, F3, Oh Baby and these kind of films I gave. అప్పుడు ఏమవుతుంది, ఇవే గుర్తుంటాయి. సో ఆ క్యారెక్టర్సే గుర్తున్నాయి. వాట్ ఐ డిడ్, ఓకే ఈ తినైతే బాగుంటుంది అనేది. మధ్యలో నేను ఎక్కడైనా మళ్ళీ ఇంకొక 2-3 హిట్లల్లో మళ్ళీ వచ్చి నేను ఒక విలన్ పక్కను లేకపోతే ఒక మదర్గా ఊరికే వచ్చి ఏ నాన్న కాఫీ తీసుకో అని ఉండుంటే probably they might not consider me. ఈ క్యారెక్టర్ సెలక్షన్ కి వచ్చేందుకు there is a now they are considering me and keeping my profile being it, they have taken me little more serious than what it was earlier. అవునండి, మునుపుటి మీద అవును 100%. People have started taking me serious and to get here I have consciously worked for it. అవును, it is not luck. If people are telling ఇవిడికేంటి వచ్చేస్తున్నాయి, రావట్లేదండి. I worked for it. I work every day for it. I am manifesting of what I want every day and I am working hard to reach there every day is, I think, gives an answer. yes మీరు అంటే మీరు దాని గురించి ఏదో మీకు పల్లెల్లో పెట్టి ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేదు. మీరు కష్టపడ్డారు, వదులుకున్నారు, మళ్ళీ దానికి వేరేగా ఇంకో స్టాండ్స్ తీసుకున్నారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ ఎవరైనా మీ గురించి నెగిటివ్గా అన్నా రాంగ్గా మాట్లాడినా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయలేదు. మిమ్మల్ని మీరే కన్సిడర్ చేసుకున్నారు, అంతే. మీ స్లాటు, మీ క్యారెక్టర్స్ వాటిని. కానీ ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మాట్లాడితే మీకు రావాల్సి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు మీరు చేయగలిగే కెపాసిటీ మీకుంది. అంటే ఒక శారద గారు లాంటి క్యారెక్టర్లు చేయడానికి, సీరియస్ క్యారెక్టర్లు చేయడానికి, ఏదైనా చేసేంత పొటెన్షియల్ మీకుంది. దానికి తగ్గ క్యారెక్టర్లు వస్తున్నాయని అనుకుంటున్నారు. అందుకే అదే చెప్తున్నాను కదా, ట్రాన్సిషన్ మెల్లగా అవుతుంది. ఇప్పుడు నేను పూరి గారి సినిమా ఒకటి చేశాను, పూరి జగన్నాథ్ గారి. ఇప్పుడు దాకా నన్ను చూడని ఒక క్యారెక్టర్ అది, ఎవ్వరూ మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక క్యారెక్టర్ చేశాను. శ్రీను వైట్ల గారిది ఒకటి చేస్తున్నాను, గోపిచంద్. దట్ ఆల్సో ఈజ్ ఐ కెనాట్ సే నో, బట్ దట్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో స్లోగానే అవుతుంది. సో ఎక్కడో ఏదో తగులుతుంది. ఐఎమ్ వెయిటింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, సమ్ డే one opportunity is going to knock my door. I'm ready for it. You're ready for it. I'm waiting for it. I'm waiting. In general గా మీరు అంటే ఇంత ప్యాషనేట్ విజన్ మీ కెరీర్ మీద, మీకు మీ క్యారెక్టర్ల మీద మీకు వన్ డే అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అండి. మీకు అసలు బేసిక్ గా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే? I want to do everything. I want to do every character. అంటే మీకు మైండ్ లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఒక శభాజీ చేసింది, ఒక స్మితా పాటిల్ చేసింది, ఒక విజయశాంతి గారు చేశారు. డెఫినెట్ గా ఐ వాంట్ టు ఒక మీనా అద్భుతమైన క్యారెక్టర్లు చేయాలండి, అన్ని చేయాలని ఉంది. బికాస్ నేను సీరియస్ గా తీసుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ రూయిన్డ్. సో దాన్ని రిపేర్ చేసుకుని నేను మళ్ళీ ఇక్కడ నిలబడడానికి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. So now I know what I want. Now I can use the word greedy. I am greedy for work now. ఇప్పుడు దురాశపరురాలు మీరు. I want to work now. I want to work everything. I don't want ఈ particular. No, I want to do everything. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడారు పూరి జగన్నాథ్ క్యారెక్టర్, పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్. అవునండి, డబుల్ స్మార్ట్ లో మీకు అది ఆ క్యారెక్టర్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అనుకుంటున్నారండి? అంటే చూడగానే యాజ్ అ యాక్ట్రెస్ అండి, అంటే ఒకటి అందంగా ఉంటాను, ఆవిడ ఫ్రేమ్ లో రాగానే ముచ్చటగా ఉంటారు అనేది ఈజ్ అ ప్రూవ్డ్ ఫ్యాక్టర్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. ఐ హావ్ as good as the sun rises in the east. సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్. కానీ మంచి ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది, కానీ ఈవిడ ఇలా కూడా చేయగలదా అన్న ఒక క్యారెక్టర్ అది. ఇంకా I can't reveal because movie is going to release, so I can't talk more about it. Exactly. ఇప్పుడు మీరు అంటే డిమాండ్ చేసి మరి అంటే డిమాండ్ అంటే మీరు ఎవరికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడరు అనుకోండి, మీ తాలూకా స్ట్రాటజీ అర్థమైన వాళ్ళు మీకు మంచి క్యారెక్టర్ రాసుకుని పిలుస్తున్నారు అనుకోండి, మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారండి, లేకపోతే
అది ఉంటుంది కదండి. అదే నేను అది కదా కెరీర్ గ్రోత్ కి దట్ ఈస్ రైట్ ఇండికేషన్. నేను అదే చెప్తున్నాను కదా, నేను అక్కడికి వెళ్ళడానికే ఇక్కడ వదులుకున్నాను కదా. ప్రైస్ ఇండెక్స్ అంటే చూడండి, అట్లాగే అదే ఇండెక్స్. సో మీరు ఆ విషయంలో కూడా బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అక్కడ కూడా గోల్ కొట్టేశారు. బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ప్రగతి మావాది ఇస్ అ బ్రాండ్. అంటే మీరు ఇందాక మధ్యలో ఒక మాట అన్నారు, రూయిన్ చేసుకున్నాను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. ఆ రూయిన్ అండ్ రిపేర్ అన్నది మీ మీ లైఫ్ జర్నీలో ఒక కామన్ ప్యాటర్న్ గా వస్తూ వచ్చిందండి. అది ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇంకో 10 years తర్వాత కూడా ఉండే అవకాశం ఉందా? ఇంకా లేదండి. బికాజ్ ఇంకా మనం తీసుకునేది మొండితనంతోటో ఇప్పుడు దాకా అంటే తెలియక చేశాను, ఒక ఇన్నసెన్స్లో చేశాను, ఒక అహంకారంతో చేశాను, లేకపోతే ఒక హేస్టీ డెసిషన్స్ తీసుకున్నాను అనేది అదంతా ఇప్పుడు మనం చెప్పామంటే చెప్పు తీసుకుని అంటారు, ఎవ్వరు ఊరుకోరు. ఇప్పుడు ఐ కాంట్ గివ్ సచ్ ఎక్స్క్యూజెస్. ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ on what I'm doing, what I'm talking, మాటకి చాతకి లింక్ ఉండాలి. మనం చెప్పేదానికి, మనం చేసేదానికి, ఎదుటోళ్ళు చూసేదానికి మొత్తం లింక్ ఉండాలి. లేకపోతే ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ. యూఆర్ ఆస్కింగ్ మీ టుడే విత్ ఒక క్వశ్చన్ మీరు అడిగారు అని అంటే నేను సమాధానం చెప్పి నేను అది చేసి మీరు అది చూసిన తర్వాత రేపు అది మీరు చూడకపోతే నా మాటకి వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న దానికి నేను ఐ కెనాట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ బికాస్ ఇట్ ఈస్ రికార్డెడ్. కొన్ని కోట్ల మంది చూస్తారు. వాళ్ళు నన్ను అడగకపోయినా సమ్వేర్ కాన్షియస్ గా వాళ్ళు మాట అన్నావు కదా మరి ఏంటి ఇలా చేసావు, అది పడకూడదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ వెన్ యూ సే సంథింగ్ మేక్ షూర్ యూర్ డూయింగ్ ఇట్.